హాయ్ హలో నమస్తే. బీవీ రాజు కాలేజీకి కేవలం 4 కిలోమీటర్లో గొల్లలగూడెంలో సెంటు 3,50,000 చేసి సైట్లు తీసుకొచ్చామండి. మనకి ఇదంతా కూడా బీవీ రాజు కాలేజ్ కాంపౌండ్ ఏరియా అండి. మెయిన్ రోడ్ అండి ఇదంతా, ఆ కాలేజీకి ఆనుకుని. ఇది దాటి ఎదరికెళ్ళిన తర్వాత అండి మనకి సంజన ఎస్టేట్స్ వస్తాయండి. అపార్ట్మెంట్లే కట్టారు కదండి, అవి వస్తాయి. అదే రోడ్లో ఎదరికెళ్ళిన తర్వాత ఐరా అని చెప్పి ఈ గ్రూప్ హౌస్లు డూప్లెక్స్లు కడుతున్నారండి. 1.5-2 కోట్లు బడ్జెట్లో ఈ రోడ్డుకి ఆనుకునండి. మనకి అది దాటిన తర్వాత గొల్లలగూడెం సెంటర్ అండి. కరెక్ట్గా గొల్లలగూడెం సెంటర్ నుంచి అండి 1.5 కిలోమీటర్లో సైట్ అండి. అంటే ఆర్టీసీ బస్సు దిగి 1.5 కిలోమీటర్లో సైట్లోకి వెళ్ళిపోవచ్చండి. 1.5 కిలోమీటర్ లోపే, 1 కిలోమీటర్ చెప్తున్నాం మీకు సెంట్ వచ్చి 3,50,000 పడుతుందండి. ఇళ్ళకి దగ్గరగానే ఉంటుందండి. మీకు ఒక 400-500 మీటర్ దూరంలో ఇల్లు ఉంటాయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. ఇదంతా కూడా మెయిన్ రోడ్కి ఆనుకుని సంజన ఎస్టేట్స్ చేయని. అంతే ఈ పక్కంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందండి. అది దాటిన తర్వాత ఎస్పీ ఆఫీస్కి వెళ్తుందండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ అండి. అది బైక్ రీడింగ్ అండి. స్టార్టింగ్ అక్కడ బైక్ రీడింగ్ స్టార్ట్ చేసాం చూడండి. మీకు ఎండింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కూడా ఇళ్ళ మధ్యనేనండి. ఇదిగోండి, ఈ రోడ్ అన్నీ కూడా ఈ పక్కన ఆ పక్కన కూడా మొత్తం కంప్లీట్ ఇల్లు ఉంటాయండి. మీకు ఇల్లు దాటిన తర్వాత అంటే వంతు రోడ్ వస్తుందండి. ఆ వంతునికి కరెక్ట్గా 400 మీటర్లు ఉంటుందండి రైట్కి. మధ్యలో 2 బిట్లు 3 బిట్లు పొలాలు ఖాళీ ఉంటాయి. అవి కూడా అయిపోతే ఇవన్నీ కూడా మీకు డెవలప్మెంట్ అయిపోతుందండి. బాగానే ఉంటుందండి, మంచి ఇన్వెస్ట్మెంట్. భీమవరం దగ్గరగా ఉంటాం. ఇవన్నీ కూడా ఇల్లే, ఊరే. ఇదంతా గొల్లలగూడెం ఊరే అండి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ కొమ్మనండి స్కూల్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ అవి ఉంటాయండి. రైట్ కొమ్మో స్టేట్ బ్యాంక్ ఒకటి ఉందండి. ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూలు. అదేమో శివాలయం. ఈ రైట్ కొమ్మో స్టేట్ బ్యాంక్ అండి. ఈ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉందండి, పక్కన చిన్నదే రైట్లో ఉన్నది. అక్కడ సాయిబాబా గుడి. ఈ లెఫ్ట్లో చిన్న రామాలయం ఉంటాయండి. ఇది వంతునండి. వంతునికి బ్యాక్ సైడ్ స్ట్రైట్ అండి. ఎంత చుట్టూ తిరిగి కూడా వెళ్ళక్కల్లా. వంతుని బ్యాక్ సైడ్ నుంచి అయితే 1/2 కిలోమీటర్లే సైడ్లోకి. అంటే ఈ ఏరియా వేరే, ఆ ఏరియా వేరే అండి. మీకు ఇదంతా కూడా మేము లొకేషన్ చూపించడం కోసం ఇటు నుంచి తీసుకొచ్చాం. 3,50,000 అండి. ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఇల్లేనండి. ఇవన్నీ ఇవన్నీ ఇల్లే. మన రైట్లోకి వస్తుందండి. ఆ ఇల్లు దాటిన తర్వాత అంటే సెంటు 6.5 లక్షలు 7 లక్షలు అమ్ముతున్నారండి. ఆ ఇళ్ళ మధ్యన 10-12 లక్షలు జరుగుతుందండి రీసేల్. 3 సెంట్లు 4 సెంట్లు మొక్కలు 10-12 లక్షలు జరుగుతున్నాయండి. ఇవన్నీ ఇల్లే. ఆ స్ట్రైట్ లాంగ్లో ప్రహరీ కూడా కనపడుతుంది కదండి, అక్కడైతే సెంటు 7 లక్షలు జరుగుతుందండి. మన ఇలాగ వెంచర్లోకి వెళ్ళే రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు పొంత రోడ్డు 60 అడుగులు పొంతండి. ఎఫ్ఎంబి పరంగా 60 అడుగులు పొంతండి. ఎఫ్ఎంబి పరంగా అయితే 60 అడుగులు పొంతండి. ఇది ఇన్వెస్ట్మెంట్ అండి. కొనుక్కొచ్చండి, మంచి ఆస్తి. ఉత్తరం దక్షిణం 2 ఫేసింగ్లు ఉన్నాయండి. మినిమం 3 సెంట్ల దగ్గర నుంచి ఇవ్వబడుతుందండి. అంటే ఇల్లు కట్టుకోవడానికి పంచాయతీకి ఏ విధమైన బెటర్మెంట్లు కట్టక్కర్లేదండి. ల్యాండ్ కన్వర్షన్లో బెటర్మెంట్లు ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఉండగానే కట్టేశారండి. మీరు జస్ట్ ఓన్లీ ప్లాన్కి కొంత నామమాత్ర ఫీజు ఉంటుందండి. 8,000-10,000 నామమాత్ర ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టుకుని సరిపోద్దండి. సాధారణంగా మీరు ఎక్కడైనా సైట్ కొనుక్కున్నారంటే 14.5% బెటర్మెంట్ కట్టుకోవాలండి. దీనికి ల్యాండ్ ఫిల్లింగ్ టైంలోనే కన్వర్షన్ బెటర్మెంట్ కట్టేశారు కాబట్టి కట్టే పని ఉంటుందండి. ఇది 30 అడుగుల రోడ్ అండి. ఇది ఎదర కాంపౌండ్ వాల్, గేటు, 30 అడుగుల రోడ్డు అండి. ఇందులో 14 సెంట్లు ఒకటి 10 సెంట్లు ఒకటి ఉన్నాయండి అవైలబుల్గా. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కున్నారు స్టార్టింగ్లలో. వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ పర్పస్ ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక కనిపించని ఇల్లు చూసారండి, ఇది వెంచరండి. ఇది 30 అడుగుల రోడ్డు అండి. ఇది 15 అడుగులు మనం పెట్టుకోవాలంటే 15 అడుగులు అవతల పెట్టుకుంటారండి.